చాలా మంది ఫేస్ ప్యాక్ పెట్టుకుంటారు కదా సార్. Yeah. ఫేస్ ప్యాక్ లో ఎక్కువగా రోజ్ వాటర్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఓన్ గా ఎక్కడో చదువుతారో లేదా వీడియోస్ చూసి చేస్తూ ఉంటారు. ఈ రోజ్ వాటర్ ఫేస్ కి అప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రోజ్ వాటర్ ఇస్ వెరీ గుడ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, రోజ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో నేను ఒక ఎమర్జెన్సీ ఫేస్ ప్యాక్ నేను చెప్తాను. సో మీరు కూడా అప్లై చేయొచ్చు. అది మీరు ఏం చేయాలంటే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఓకే, అండ్ దానిలో 2 టీ స్పూన్ మలై పాల మిగడ దానిలో యాడ్ చేయండి. ఓకే, అండ్ దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి మీరు యాడ్ చేయండి. అండ్ దానిలో ఈ రోజ్ వాటర్ మీరు యాడ్ చేయండి. సో మిక్స్ చేయండి, కంప్లీట్లీ మీరు మిక్స్ చేయాలి. కంప్లీట్లీ మిక్స్ చేసిన తర్వాత మీరు అప్లై చేయండి. అండ్ జస్ట్ కీప్ ఇట్ ఫర్ 5 minutes. 5 minutes తర్వాత మీరు తీసేయండి. యూ విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ద ఫేస్. యా, సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ అని మనం చెప్పొచ్చు న్యాచురోపతిలో. అండ్ ఓన్లీ మనకు ఎమర్జెన్సీగా పనిచేస్తే మనకు సరిపోదు కదా. సో అందుకే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ if anybody is suffering with some sort of chronic problems, సో డాక్టర్కు కన్సల్ట్ చేయడం చాలా అవసరం. అక్కడ జస్ట్ వీడియో చూసి మీరు చేస్తే అక్కడ పనికి రాదు. సపోజ్ లెటర్సే ఒకరుకు డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకు నార్మల్ ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళ బాడీలో పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, లైక్ మెలాస్మా డెవలప్స్, అంటే ఇక్కడ డార్క్ patches here in the butterfly like symptoms will develop delivery patients ki. Okay, so that is also due to the hormonal changes only. So in case appudu valla vacharu anko, with 1 or 2 medicines they will be treated well and valaku purtiga tagutundi. lekapothe suppose valla chaala roju varaku valla they don't take care, so chaala roju tarvata valla na దగ్గరికి వచ్చారంటే then it will take long time to get cure. Time పడుతుంది. ఎలాంటివి కూడా ఉన్నాయి. అది బాగా ఎక్కువైపోయిన తర్వాత వస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది తగ్గించడానికి. కొంచెం ఉన్నప్పుడు అయితే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే న్యాచురోపతి ద్వారా మీరైతే కొంచెం తక్కువ టైంలో తగ్గించేస్తారు. బట్ మోడర్న్ మెడిసిన్ లో దే డోంట్ హావ్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్. ఓన్లీ దే విల్ ఆస్క్ యూ టు గో ఫర్ ద లేజర్ ట్రీట్మెంట్ చేయండి అని చెప్తారు వాళ్ళు. అగైన్ అక్కడ నొప్పిలు ఇది అన్ని అనాసిస్యా ఇది అన్ని పడతాయి అక్కడ. And that also again takes a lot of time for getting recovery. Okay, so ఇది అన్నీ ఉంటుంది. అందుకే న్యాచురల్గా ఒకరు క్యూర్ అవ్వాలంటే అప్పటికప్పుడు నా దగ్గరికి వచ్చారంటే ఇట్ విల్ టేక్ వెరీ ఫ్యూ డేస్ టైం. ఫ్యూ డేస్లో వాళ్ళకు రికవర్ అవ్వచ్చు. ఎనీ సెట్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఆర్ మేబీ ఎనీ సెట్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్ లైక్ సోరియాసిస్ ఆర్ మేబీ ఎగ్జిమాస్, లేకపోతే స్కాల్ప్ సోరియాసిస్, అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నార్మలీ ఒకరిది అందం తగ్గిపోతాయి. స్కిన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తాయి. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దే కెన్ కాంటాక్ట్ మీ, దే కెన్ సర్చ్ మీ ఇన్ ద గూగుల్. యూ కెన్ టైప్ డాక్టర్ S Kumar and you will get the complete picture about my profile, and my contact number also is there. My Google map also is there, so you can search me and come. థ్యాంక్ యూ. ఫేస్ గ్లో కావచ్చు లేదా పిగ్మెంటేషన్ కావచ్చు, ఫేస్కి సంబంధించి ఏ ప్రాబ్లంకైనా కూడా కాస్మెటిక్స్ కన్నా న్యాచురల్గా తగ్గించుకోవడం అనేది చాలా సేఫ్ అని, అండ్ అలాగే ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఫేస్ గ్లో పెంచుకోవచ్చు అనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.